అందరి బాట ఆయిల్ పామ్ బాట ఆయిల్ పామ్ బాట అందరి బాట ఆయిల్ పామ్ బాట మార్పిడి చేద్దాం ఆయిల్ పామ్ వేద్దాం మార్పిడి చేద్దాం ఆయిల్ పామ్ వేద్దాం పంట మార్పిడి చేద్దాం ఆయిల్ పామ్ వేద్దాం ఆయిల్ పామ్ వేద్దాం ఆయిల్ పామ్ వేద్దాం ఆయిల్ పామ్ ఆదాయం సాఫ్ట్వేర్ జీతం అని చెప్తా ఆయిల్ పామ్ ఆదాయం ఆయిల్ పామ్ ఆదాయం సాఫ్ట్వేర్ జీతం సార్ సార్ బండి 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 ఒక్క నిమిషం అందరి బాట అందరి బాట అమ్మాయిలు వేద్దాం ముఖ్యంగా జిల్లాలో 8,500 ఎకరాల పైదిక్కులు ఆయిల్ పామ్ సాగులో ఉన్నారు. మన పక్కన ఖమ్మం జిల్లా ఉంది, పక్కన కొత్తగూడెం జిల్లా ఉంది, పక్కన నల్గొండ జిల్లా ఉంది, అటు చూస్తే వరంగల్ ఉంది, హన్మకొండ ఉంది. అన్ని జిల్లాలు విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో విజయవంతమై ₹1,00,000 ఆదాయం ఇస్తున్నారు. ఆ రైతుకి ₹50,000 సబ్సిడీ ఇస్తున్నాం. ఇంటి మీద మొక్కల మీద మనకి 4 సంవత్సరాల మెయింటెనెన్స్ 16,200 4,200 ఎకరాలు. రైతాంగం ఈ డిమాండ్ ఉంది కాబట్టి 2.5 ఎకరాల భూమి ఉండి నీటి వస్తున్నా ఉంటుంది. ఆర్థికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితాలకు ఇప్పుడు 19,400 పుల్లయ్య గారు ప్రధాన పుల్లయ్య గారు 7 జमीन తీశారు. సుమారుగా ఇది 4.5 సంవత్సరాల మధ్యనే ఉంది. అట్లనే మన కుప్పల వెంకటరెడ్డి గారు 310 కాబట్టి వీటితో మాట్లాడేద్దాం. ఇదేంటంటే ట్రిప్ని మనం ఫర్టిగేషన్ గౌరవనీయ ఏవో గారు కూడా యూరియాకి బదులుగా నానో యూరియా వాడాలి, నానో డిఏపి వాడాలి. అట్లే అమ్మోనియం సల్ఫేట్ కూడా IOPR సైంటిస్ట్ నేను ఆయిల్ పామ్ సైంటిస్ట్ రికమెండ్ చేశారు. యూరియా దొరకని పక్షంలో అమ్మోనియం సల్ఫేట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అమ్మోనియం సల్ఫేట్ని డిఏపిని మనం పొటాషియం కలిపి డ్రిప్ ద్వారా ఇస్తాం. అమ్మోనియం సల్ఫేట్ అయితే 6 kg ఒక చెట్టుకి, డిఏపి 1 kg అంటే పొటాషియం ఇది ఆ విధంగా చెప్తున్నాం. ఇట్లా మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేస్తాం. అదేవిధంగా మనకి బోరాన్ 100 గ్రాములు, 3 సంవత్సరాల పైన కాబట్టి అట్లా 1/2 kg మెగ్నీషియం. బోరాన్ని సపరేట్ చేయాలి. కాబట్టి పుల్లయ్య గారు కూడా మాట్లాడతారు. డ్రిప్ ద్వారా ఎరువులు వేస్తున్నాం కాబట్టి దీంతో మనకి 40% వరకు ఆదాయం. కాబట్టి రైతాంగం కూడా మనం అమ్మోనియం సల్ఫేట్నే వాడాలి, డిఏపిని వాడాలని కూడా అట్లా కోరమండల ప్రెసిడెంట్ సార్ కూడా 2 నిమిషాలు మాట్లాడారు. వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జనవరి 22వ సంవత్సరం వేసాము. ఇప్పటికి 3 నెలల 10 నెలల వయసు. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొన్న జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 65 టన్నులు తీసాము. ఈ 10 ఎకరాల విస్తీర్ణంలో కొంత చేను చుట్టూ నష్టం జరిగింది మొక్కలు కాలటం వల్ల. దరిదాపు 2 ఎకరాల మొక్కలు కాలిపోయినాయి. 8 ఎకరాల మొక్కలు ఇప్పటి వరకు 65 టన్నులు ఇచ్చింది. ఇంకొక చేను మీద ఇంకొక 5 టన్నులు ఉందని, 5 టన్నులు వస్తుందని ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. మంచి లాభసాటి. ఏదో అడవుడిగా ఇవాళ చేయాలనేది ఉద్దేశం లేదు. అన్ని నిదానంగా చేసుకోవడం అంత ఒత్తిడి కలిగే వ్యవసాయం కాదు. అందరు కూడా ఈ పామాయిల్కి మొగ్గు చూపవచ్చు. వర్షం వస్తుందంటే పట్టాలు గిట్టాలు తెచ్చుకొని మనం పంట ఖరాబ్ అవుతుంది దానికోసం లేదు. నీళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటుంది, ఎంత తక్కువనా తట్టుకుంటుంది. అన్ని విధాల లాభసాటి ఉంది. నీళ్ళు ఎంతటి వెనక ముందైనా కవర్ అవుతుంది, కాకుండా దిగుబడి తగ్గుద్ది, కొద్దిగా తగ్గుద్ది. అనుకున్నంత మేరకైతే తగ్గదు. అందరు కూడా పామాయిల్ పంటగా పోవచ్చు, లాభదాయకం ఉంది. గవర్నమెంట్ కూడా 25,000కి భవిష్యత్తులో రేటుకి మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనికి ప్రయత్నం చేస్తున్నాడు. 25 కాకుండా 22, 25 చాలు. ఇప్పుడున్న పద్ధతి వచ్చినా కానీ లాభసాటిగానే ఉంది. ఇది అందరూ గ్రహించి 2.5 ఎకరాలు ఉన్న రైతు కూడా వేయచ్చు. పెద్ద ఇబ్బందికరమైన వ్యవసాయం కాదు. 3 సంవత్సరాలు మనం క్రాప్ వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు క్రాప్ వేసుకోవడం ఏమవుతుందంటే ఈ మొక్కలకు ఇప్పుడు
లోపల ఇంటర్ క్రాప్ చేసే ఎరువులు కానీ పెస్ట్ కానీ పామాయిల్ చెట్టుకు పనిచేస్తుంది. దీని ద్వారా పామాయిల్ చెట్టు బాగా గ్రోత్ వస్తుంది. ఏది ఇంటర్ క్రాప్ వేయడం వల్ల. నేను ఈ మొత్తం పేరు మీద ఒక్కసారి మొగిపురికి వాడాను. మిగతాదంతా వ్యవసాయం చేపట్టి పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఎరువులు కూడా అన్నిటికీ తగ్గినట్టు చల్లాను. సపరేట్గా చల్లలేదు. ఎప్పుడైతే ఈ గెలవలు స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కలుపు కానీ ఏది కానీ జాగ్రత్తగా చేశాం. 3 సంవత్సరాలు మాత్రం ఎత్తిగానే వదిలేసాం. ఇది అన్నిటికీ తట్టుకుంటుంది. మనం ఎంత ఇచ్చినా తీసుకుంటుంది, ఎంత ఇవ్వకున్నా కానీ ఇవ్వలేదని అడగదు. మనం చేసిన దాన్ని బట్టి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 10 టన్నులు వస్తుందని ఆశిస్తున్నాం. ఆఫీషియల్స్ మరియు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే ఈ మొక్కజొన్న కానీ తర్వాత పత్తి కానీ మిరప కానీ పండించి చాలా నష్టపోతున్నారు రైతులు. ఎందుకంటే సకాలంలో వర్షాలు రావు, ఒక్కోసారి వర్షాలు ఎక్కువ పడతాయి, చీడపీడలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల క్లైమేటిక్ చేంజ్ అంటాం, వాతావరణం మార్పులు వస్తున్నాయి కాబట్టి మన కంట్రోల్లో ఉండదు క్లైమేట్. సో అలాగే నష్టపోతున్నారు కాబట్టి ఇలాంటి పంటలు వేసుకుంటే అన్ని తట్టుకుంటుంది. ఎక్కువ వర్షాలు పడినా ఇది పడినా కూడా. ముఖ్యంగా ఏంటంటే మనము ఎక్కువ ఆయిల్ పామ్ ఆయిల్ వేరే మలేషియా నుండి ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. $1 బిలియన్ పే చేస్తున్నాం. అది కాకుండా మనం ఇక్కడే పండించుకున్నట్టయితే మనకు ఇది కూడా మన ఇండియా ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మాకు ఆయిల్ ఫామ్ గురించి మాకు తెలియదు. వరమండల్ ఇంటర్నేషనల్. సో ముఖ్యంగా మీ నుండి తెలుసుకోవడానికి మేము ఈరోజు వచ్చాము. మా కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుందంటే కంపెనీ ఎవరైతే శాస్త్రవేత్తలు హార్టికల్చరల్ డిపార్ట్మెంట్తో కొలాబరేషన్ అయ్యి వాళ్ళు మీటింగ్లో మేము వాళ్ళతో ఇంక్లూడ్ అయిపోయి వాళ్ళు ఎటువంటి ఎక్స్పెండిచర్ ఉన్నా మేము పెట్టడానికి రెడీ ఉన్నాం. ఎన్ని మీటింగ్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు కొత్త కాబట్టి ఈ పంట గురించి అవగాహన. మనం అందరం ఒక చోట చేరినట్టయితే మీ బాగా పండించిన రైతులు ఉంటారు, కొద్దిగా ఇబ్బంది పడే రైతులు ఉంటారు. వాళ్ళిద్దరు షేర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు తర్వాత డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు గైడెన్స్ ఇస్తారు కాబట్టి మా కాంట్రిబ్యూషన్ అక్కడ ఉంటుంది. మిమ్మల్ని అందరూ ఒక చోట చేర్చి థ్యాంక్ యూ.